మూడు పార్టీల మధ్య హోరాహోరీ కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఏదైతే జనసేన పార్టీ ఈసారి తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తుంది అనుకున్నాము. నేరేడు జిల్లా 14వ డివిజన్కి సంబంధించి అక్కడ జనసేన పార్టీ బోని కొట్టినట్టు తెలుస్తోంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన బోని కొట్టింది. సూర్యాపేట జిల్లా నేరేడు జిల్లా 14వ వార్డులో జనసేన అభ్యర్థి విజయలక్ష్మి గెలుపొందారు. ఈ విజయంతో ఆ పార్టీ కార్యకర్తల నూతన ఉత్సాహం కనిపిస్తోంది. ఎందుకంటే జనసేన పార్టీ ఏపీలో ప్రభావం ఉంది. అసలు ఇక్కడికి పవన్ కళ్యాణ్ బీజేపీకి సంబంధించి ప్రచారం అన్నారు, ప్రచారానికి కూడా రాలేదు. కానీ జనసేనకు సంబంధించి దాదాపుగా 300కి పైనే అభ్యర్థులు పోటీలో నిలబడినటువంటి సిచ్యువేషన్. కానీ మొదటిసారిగా జనసేన పార్టీ అభ్యర్థి విజయలక్ష్మి నేరేడు జిల్లా 14వ వార్డులో గెలుపొందారు. దాదాపుగా జనసేన పార్టీ తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్ లో లాస్ట్ మినిట్ లో 300 పైగానే 304 దాదాపుగా అన్ని స్థానాల్లో అయితే అభ్యర్థులను అయితే నిల్చోబెట్టారు. ఎటువంటి పోటీ కాదు అని చెప్పి మూడు ప్రధాన పార్టీలు భావించిన జనసేన పార్టీకి సంబంధించినటువంటి విజయలక్ష్మి నేరేడు జిల్లా 14వ వార్డులో అయితే విజయం సాధించినటువంటి సిచ్యువేషన్. సో జనసేన ప్రభావం మనకి తెలంగాణ మున్సిపాలిటీలో కూడా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన బోని కొట్టింది. సూర్యాపేట జిల్లా నేరేడు జిల్లా 14వ వార్డులో జనసేన అభ్యర్థి విజయలక్ష్మి గెలుపొందారు. ఈ విజయంతో ఆ పార్టీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం అయితే కనిపిస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ద్వారా తెలుసుకుందాం. కిరణ్, ఆశా, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 17 మున్సిపాలిటీలు అదేవిధంగా కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. చాలా మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ హవా సాగిస్తున్నప్పటికీ కూడా అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థులు అదేవిధంగా జనసేన అభ్యర్థి కూడా షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు నేరేడు జిల్లా మున్సిపాలిటీలో జనసేన పార్టీ బోని కొట్టింది. 14వ వార్డులో ఆ పార్టీ అభ్యర్థి విజయలక్ష్మి విజయం సాధించారు. ఇక చిట్యాల మున్సిపాలిటీ 1వ వార్డులో ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఒక ట్రాన్స్జెండర్ సాకిచ్చారు. నాగిళ్ల సుధాకర్ అనేటువంటి ట్రాన్స్జెండర్ అత్యధిక మెజార్టీతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలవడం జరిగింది. ఇక 48 కార్పొరేషన్ అంటే నల్గొండ కార్పొరేషన్ సంబంధించి 48 వార్డులకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ అయితే ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈసారి నల్గొండ మున్సిపాలిటీ కార్పొరేషన్ గా మారినటువంటి నేపథ్యంలో ఈ ఫలితాలు చాలా ఉత్కంఠభరితంగా సాగుతున్నటువంటి నేపథ్యంలో ఫలితాలపై కూడా ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే తొలి మేయర్ గా ఎవరు అవుతారనేటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చ సాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఫలితాలు అయితే చాలా ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. ఇక మరోవైపు ఇటు సూర్యాపేట మున్సిపాలిటీలో చిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బ్యాలెట్ బాక్సుల్లో తమ నిరసనల గలం కూడా ఓటర్లు వినిపించినట్టు కూడా తెలుస్తా ఉంది. కొన్ని వార్డుల్లో తమ సమస్యలు ఏవైతే ఉన్నాయో అటు బ్యాలెట్ పేపర్ తో పాటు తమ సమస్యలు కూడా రాసి ఆ బ్యాలెట్ లో వేసినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఓ వార్డులో అయితే పెన్షనర్ సంబంధించి పెన్షనర్లు కూడా తమకు పెన్షన్ అంటే తమకు రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులు ఉన్నారో వారికి సంబంధించినటువంటి బెనిఫిట్స్ రావడం లేదనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేస్తూ కూడా బ్యాలెట్ బాక్స్ లో కూడా తమ ఆవేదనతో కూడినటువంటి లేఖలను కూడా అందులో వేయడం జరిగింది. మరో వార్డులో అయితే కొంతమంది మెయిన్ రోడ్ లో వేడినటువంటి భూ నిర్వాసితులకు సంబంధించి తమకు పరిహారం రాలేదంటూ కూడా తమ నిరసనను కూడా వ్యక్తం చేస్తూ ఆ లేఖను కూడా బ్యాలెట్ బాక్స్ లో వేయడం జరిగింది. ఇలా ప్రభుత్వానికి కొంతమంది ఓటర్లు సాకిస్తున్నటువంటి పరిస్థితి అయితే తమ నిరసనను కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. మొత్తానికైతే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పార్టీ హవా సాగిస్తున్నప్పటికీ కూడా కొన్ని చోట్ల మాత్రం కాంగ్రెస్ పార్టీకి షాక్ తగులుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. 17 మున్సిపాలిటీలో అత్యధిక మున్సిపాలిటీలను వార్డుకు సంబంధించి బీఆర్ఎస్ సత్తా చాటినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా మేజర్ మున్సిపాలిటీలో ఇంకా కౌంటింగ్ ప్రక్రియ అయితే ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది.